సెలబ్రేషన్, కొలాబరేషన్, ఎలాబరేషన్. కానీ ప్రతి పదాన్ని ఒడిసిపట్టి కాలంతో కవి కవి ఏం నడుస్తున్నాడో తెలియదు, కానీ ఇలాంటి కళాకారులు ఈ సమాజానికి ఎంత అవసరమో మీరే చెప్పండి. బ్రతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కిని, చుక్కలాంటి చెలిగళాన సితభల్యము నాటనే, మాయా భ్రమజాలంలో మనిషి బానిసయ్యనే, మాయా భ్రమజాలంలో మనిషి బానిసయ్యనే. పద పదవే గీతమా, పదవే నా ప్రాణమా, పద పదవే గీతమా, పదవే నా ప్రాణమా, నా ప్రాణమా. పాటనే ఓ మంచి సంప్రదాయం బద్దలవుతుంది, సాహిత్యం ధ్వంసమవుతుంది, హింస రచన పెరిగిపోయింది. ఓ పాటని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఆపిన పాట ఒకవైపు అయితే, పాటతో హత్య చేస్తున్న పాటలు ఒకటి, సాహిత్యాన్ని ధ్వంసం చేస్తున్న పాటలు ఒకటి. ఒకప్పుడు ఓ ప్రియుడు ప్రియురాల్ని పలకరించాలంటే, ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, ఘంటసాల గారి పాటలు ఎంత గొప్పగా ఉండేవి. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. ఎప్పుడో ఒక 60 ఏళ్ళ చరిత్ర ఉంటుంది మా మాయాబజార్కి. అప్పుడే ఓ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు డైరెక్టర్. ఇప్పుడు మేము సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాటింగ్లు, డేటింగ్లు, రేటింగ్లు, చీటింగ్లు, అసలు ఎందుకులేండి, అనవసరమైన రద్దంతం అంతా కూడా ఈ రోజున మెదడుకు పడుతుంది. అప్పుడు ప్రియుడి ప్రియురాలను పలకరించడం ఎంత గొప్పగా ఓ సాహిత్యంలో చెప్పాడు. కానీ ఇప్పుడు ఇదే ప్రియుడు మా కుర్రాళ్ళు, ఇప్పుడు మా తరం వాడాలి, ఒక అమ్మాయికి అప్లికేషన్ పెట్టాలంటే నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్కి దియా తుమ్సే రాయే వాయే అసరా ఆపో ఆపండ్రా, వసే రావే పోవే. అసలు ఇక్కడ ఆడపిల్లల అభిప్రాయాలతో నిమిత్తం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు. కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. కళ్ళతో ఆరాధించిన సంస్కృతి ఆనాడు. ఇప్పుడు కళ్ళు కాదు, సగం పని సిల్వర్ స్క్రీన్ మీద చేస్తాను. ఏం చేయాల? ఇప్పుడు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్. ఎన్ని పాటలు, పాటతో కదిలించిన ఆ పాటలు, ఆ సాహిత్యం, వీళ్ళు పాడిన ఒక్కొక్క పాట ఉద్యమాలు నడిపి. ఓ 23 ఏళ్ల కుర్రాడు పాట పాడినందుకు అరెస్ట్ అయిన చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఏడాదికేడాది ఎక్కువ శిస్తులేసి ఈ భూమి నాదేనన్నాడు, మమ్ము కూలికి దండామన్నాడు, కడుపు మంటతో సావామన్నాడు. చల్ బానిసలకు వాడు ప్రభు అవుతానన్నాడు, మా కొద్ది తెల్లతో రతనము దేవా, మా కొద్ది తెల్లతో రతనము, అరే మా కొద్ది తెల్లతో రతనము దేవా, మా కొద్ది తెల్లతో రతనము. ఆనాడు ఉభయ గోదావరి జిల్లా కలెక్టరు గరిమెళ్ళ సత్యనారాయణ అరెస్ట్ చేశాడు. గాంధీ మహాత్ముడు ఢిల్లీ పిలిపించుకుని పాడించుకున్నాడు. అయ్యా నువ్వు ఏదో పాడుతున్నావంట, కానీ పాడయ్యా. గాంధీ మహాత్ముడికే రోమాంచితమయ్యి, అయ్యా ఇప్పుడు దాకా నేను ఏం పోరాటం చేసి వచ్చానో తెలియదు, కానీ ఓ తెలుగు యువకుడు పాడిన పాట విన్న తర్వాత స్వాతంత్రాన్ని సాధించగలననే విశ్వాసం నాకు కలిగిందయ్యా అని చెప్పాడు. అది తెలుగు పాటకే ఉన్న గొప్పతనం. ఏం పిల్లడో ఎల్దా మొత్తవా, ఏం పిల్లడో ఎల్దా మొత్తవా, ఏం పిల్లడో ఎల్దా మొత్తవా, ఏం పిల్లడో ఎల్దా మొత్తవా, ఏం పిల్లో ఎల్దా మొత్తవా, ఏం పిల్లో ఎల్దా
వస్తవా. ఆనాడు విశాఖ ఉక్కు పోరాటం కోసం ఆనాడు ప్రజా గాయకులు పాడుకున్న పాట ఓ ఉద్యమాన్ని నడిపింది ఉత్తరాంధ్ర. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బండిల బతోకుడు నైజాము సర్కరోడా, ఏ బండిల బతోకుడుకో నైజాము సర్కరోడా. చుట్టూ సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టూ సూర్యపేట నట నడుమ నల్లగొండ. ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. గోల్కొండ కింద కింద, గోల్కొండ కింద కింద, గోల్కొండ కింద కింద. నీ గోరి కర్తం కొడుకో నైజాము సర్కరోడా, నైజాము సర్కరోడా. నీ గోరి కర్తం కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి కర్తం కొడుకో నైజాము సర్కరోడా. ఓ తెలంగాణ నైజాం నవాబును గద్దె దింపినటువంటి ఓ ప్రజాపాట బండి యాదగిరి పాట. తెలుగు సమాజం పాటలతో చైతన్యమైంది. ఇంతమంది మా ప్రజా గాయకులకి ఇక్కడ ఉత్తేజమైనటువంటి ఓ వీరుణ్ణి కన్నా నేలిది. ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరో చెరో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా అతుకుల బొంత. నాజర్ గారిని గుర్తుపెట్టుకోవాలా. నాజర్ గారి వారసులం మేము. అలాంటి విప్లవ గాయకుల్ని, ప్రజా గాయకుల్ని ఈ సమాజం పెంచి పోషించుకుంది. పాటను బ్రతికించాల్సిన పాటని, బ్రతుకుని నడిపించాల్సిన పాటల్ని, అలాంటి పాటలు మోస్తున్నటువంటి ఇలాంటి కళాకారులు ఈ సమాజానికి ఎంత అవసరమో ఈ నేల, ఈరోజు ఈ అన్నమయ్య వేదిక, జనచైతన్య వేదిక ఈ రోజున మీకు తెలియజేసిందని చెప్పి నిజంగా ప్రాణప్రదంగా నమ్ముతూ పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరైదమా జాతి పతాకం అనే పాటతో కార్యక్రమాన్ని ముగిద్దాం. 5 నిమిషాలు. నిజంగా రాజేష్ అన్నట్టు పాట చాలా గొప్పది.